విశాఖపట్నం జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకర్ప్రతాప్ బాగ్చి సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. కలెక్టర్ సిపి అధ్యక్షతన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సిపి మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో మాదక ద్రవ్యాలను గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సాధించిందని గుర్తు చేశారు. 100 రోజుల్లో మాదక ద్రవ్యాలను గంజాయిని పారద్రోలేందుకు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. This menace both from the supply side as well as the demand side. I will not waste much time, but just request one thing. This meeting is supposed to be held monthly. Now both of us have come newly because of elections. Monthly meetings were not held earlier, but as we all know, ganja and drugs, narcotic drug, this menace is very important as far as this coastal, north coastal is concerned. In Vizag also, this problem is real. Therefore, it is one of the top priorities of the government also to eradicate this menace